అయితే ఈ మధ్యన ఒకటి వైరల్ అయితా ఉంది, సలీం రియాజా ఇది ఉంది. రియాజ్ సలీం. ఏంటి అసలు తన క్లారిటీ ఏంటి అసలు? సో తనని జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటారు. ఓకే, జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు LGBTQIA+ అనేది ఒక అంబ్రిల్లా సిస్టమ్ పెద్దది వచ్చింది. ఇందులో మెనీ పీపుల్ ఉన్నారు. LGBTQ అండ్ లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, బైసెక్సువల్స్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇలానే ఇందులోనే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ అంటే ఒక పర్సన్ వాళ్ళ జెండర్ ఏంటి అనేది వాళ్ళు చెప్పరు. నేను అబ్బాయిని అని చెప్పరు, నేను అమ్మాయిని అని చెప్పను. దిస్ ఇస్ మీ, నాకు నచ్చినట్టు నేను ఉంటా. కొన్ని రోజులు అబ్బాయిలా ఉంటాను, కొన్ని రోజులు అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనుకుంటే అమ్మాయి డ్రెస్ వేసుకుంటే, అబ్బాయి డ్రెస్ వేసుకోవాలంటే అబ్బాయి. నా జెండర్ ఏంటి అనేది నేను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు సొసైటీకి. అలానే రియాజ్ సలీం అనే ఆయన లైక్ కేరళ బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకొని మమ్ముట్టి గారు హోస్ట్ చేస్తున్నారు, కేరళ బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తను ట్రోల్స్ అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైక్ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ట్రోలింగ్ అవుతుంది. తను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అనమాట. తను అబ్బాయిని అని చెప్పరు, తను ట్రాన్స్ అని చెప్పరు, తన అమ్మాయిని అని చెప్పను. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటే తను ఫెమినైన్ గా ఉంటారు. అబ్బాయి డ్రెస్ లో ఉంటాడు, అబ్బాయిలానే ఉంటారు, బట్ తను ఫెమినైన్ గా ఉంటారు, అమ్మాయి లక్షణాలతో ఉంటాయి. ఇలా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ లో అమ్మాయిలు కూడా ఉంటారు. బై బర్త్ అమ్మాయిలాగా పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అబ్బాయిలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ జెండర్ ఏంటో చెప్పరు. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ జెండర్ ఏంటని వాళ్ళు చెప్పరు. వాళ్ళని మనం హీ అనలేము, షీ అనలేము. వాళ్ళని దే దెమ్ అని మనం పిలవాలి. వారు అనొచ్చు. వారు అంటే అబ్బాయి అమ్మాయి ఎనీబడీ కెన్. కాబట్టి వాళ్ళని దే దెమ్ అని పిలుస్తాము, హీ షీ అని పిలవలేము. రియాజ్ సలీం అనేది తను కూడా చాలా గ్రౌండ్ వచ్చారు, చాలా కష్టపడి మేకప్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా ఎదుగుతున్నారు అని నేను విన్నాను. సోషల్ మీడియా త్రూనే నేను వినటం జరిగింది. తనైతే క్లియర్గా చెప్తున్నారు, నేను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్, నేను మేల్ కాదు ఫీమేల్ కానీ నేను చెప్పను, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని తను స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం యాజ్ ఏ హ్యూమన్ తన ఇష్టం, ఇది ఇండివిజువల్ లైఫ్. తనకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు తనకుంది కాబట్టి మనం ఏమి జడ్జ్ చేయలేం. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండకూడదు, నీ జెండర్ ఇదే అని మనం చెప్పలేం. ఎవరేంటి అనేది నేనేంటి అనేది నాకే తెలుస్తుంది, మీకు తెలియదు కదా. అలాగే తనేంటి అనేది తనకు తెలుసు. తనకు నచ్చినట్టు తనకి బ్రతికే హక్కు ఉంది కాబట్టి హీఈస్ నాట్ కన్ఫర్మింగ్ హీస్ జెండర్ కాబట్టి నో ప్రాబ్లం. అది జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ మనకి హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్ బైనరీ అంటారు, జెండర్ నాన్ పర్సన్ అంటారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది. చూస్తుంటే మనం అండి ఇలా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్, గేస్, ట్రాన్స్ వాళ్ళు సెలబ్రిటీస్ మేకప్ ఆర్టిస్ట్ గా చాలా మంది ఉన్నారు. మనకి సినిమాలో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ చేశారు, ఒక విలన్ గా చేశారు. తను ముంబైలో ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. పర్ డే 2 lakhs 3 lakhs అలా చార్జ్ చేస్తారు డేకి. అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ గా తను ఎదిగారనమాట. చాలా సెలబ్రిటీ లెవెల్లో ఉన్నారు తను. ఇలా మెనీ పీపుల్ ఉన్నారు. రియాజ్ సలీం గురించి వస్తే గ్రౌండ్ నుండి వచ్చారు, కష్టపడ్డారు, కేరళ బిగ్ బాస్ కి వెళ్ళారు, వైల్డ్ కార్డ్ లో వెళ్ళి బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ చాలా రిజెక్షన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్. లైక్ అబ్బాయిలా ఉన్నాడు, అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఫెమినిన్ గా వస్తున్నాడు, అందరూ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి తన దగ్గర. అలా తను జనాల మనసులు గెలుచుకున్నారు. గేమ్స్ బాగా ఆడి జనాల మనసులు గెలుచుకొని తను సెకండ్ రన్నర్ గా ఏమో నిలిచినట్టున్నారు. అలా నిలిచి ఇప్పుడు వైరల్ గా ఉన్నారు. అక్కడ పెద్ద సెలబ్రిటీగా అయిపోయారు. షోస్ కి వెళ్తున్నారు, పెద్ద షోస్ కి, లైక్ ఓపెనింగ్స్ కానీ పెద్ద ఈవెంట్స్ కి అన్నిటికి కూడా తను ట్రోల్స్